హాయ్ ఫ్రెండ్స్ మనకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇది స్పోర్ట్స్ కోటా ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ జాబ్కి. సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ జూనియర్ పంచాయతీ సెక్రటరీ. ఓకే, ఇక పూర్తి వివరాలు చూద్దాం. సో దీంట్లో చూసినట్లయితే పోస్ట్ నేమ్ వచ్చేసి జూనియర్ పంచాయతీ సెక్రటరీ. సో ఎడ్యుకేషన్ చూసినట్లయితే డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఎనీ గ్రూప్ అంటే డిగ్రీ, బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఎం ఆ విధంగా ఎవరైనా చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే స్పోర్ట్స్ అనేది తప్పనిసరిగా ఉండాలి. సో మస్ట్ బి ఎలిజిబుల్ ఫర్ అండర్ స్పోర్ట్స్ కోటా. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం. సో ఏజ్ చూసినట్లయితే మనకు 18 నుంచి 44 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ సో the upper age limit prescribed above is however relaxable in the following కేసెస్. సో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 సంవత్సరాలు సడలింపు ఉంటుంది. ఎక్స్ సర్వీస్ మెన్కి 3 సంవత్సరాలు ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ 10 సంవత్సరాలు. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎక్సెప్ట్ ఎంప్లాయీస్ ఆఫ్ టీఎస్ఆర్టీసీ కార్పొరేషన్ మున్సిపాలిటీస్ 5 సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. సో ఫీజు చూసినట్లయితే మనకు ఎగ్జామినేషన్ ఫీజ్ ఈజ్ అప్లికబుల్ టు ఫ్రెష్ క్యాండిడేట్స్ ఓన్లీ. సో జనరల్ క్యాండిడేట్స్ 800 రూపాయలు పే చేయాలి. బీసీ క్యాండిడేట్స్ హూ కమ్స్ అండర్ క్రిమి లేయర్ 800 పే చేయాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ నాన్ క్రిమి లేయర్ క్యాండిడేట్స్, సో పీహెచ్ క్యాండిడేట్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ సో 400 పే చేయాల్సి ఉంటుంది. సో మోడ్ ఆఫ్ పేమెంట్ సో ఆన్లైన్లోనే పే చేయాల్సి ఉంటుంది. నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్. ఓకే, సో ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి సో ద ఫీజ్ వన్స్ రెమిటెడ్ షల్ నాట్ బి రీఫండెడ్ ఆర్ అడ్జస్టెడ్ సో ఎనీ సర్కమ్స్టాన్సెస్. ఓకే, సో ఐపీఓస్ అండ్ డిమాండ్ డ్రాఫ్ట్స్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్. సో ఓన్లీ ఆన్లైన్లో మాత్రమే ఫీజు పే చేయాల్సి ఉంటుంది. సో రిటర్న్ ఎగ్జామ్ సెంటర్స్ రిటర్న్ ఎగ్జామినేషన్ విల్ బీ కండక్టెడ్ ఇన్ ద 6 రీజనల్ సెంటర్స్ హైదరాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, నల్గొండ అండ్ మహబూబ్ నగర్. ఇక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసినట్లయితే మనకు రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసి సో పేపర్ 1, పేపర్ 2 అని కేటాయించడం జరిగింది. సో పేపర్ 1లో మనకు జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ, కల్చర్ అండ్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ. సో 100 క్వశ్చన్స్ ఉంటుందండి. సో 120 నిమిషాలు, 100 మార్కులు కేటాయించారు. మ్యాక్సిమం క్వాలిఫై మార్క్స్ వచ్చేసి ఈచ్ పేపర్లో 35 రావాల్సి ఉంటుంది. నెక్స్ట్ పేపర్ 2 చూసినట్లయితే తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ 2018, రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, అదర్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇంక్లూడింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో ఇది కూడా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 ఇవ్వడం జరుగుతుంది. డ్యూరేషన్ 120 నిమిషాలు, మ్యాక్సిమం మార్క్స్ 100 మార్కులు, సో 35 మార్కులు ఉంటుంది. సో ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్ రెండిట్లో కూడా 35 అనేది రావాల్సి ఉంటుంది. సో క్వశ్చన్ పేపర్ విల్ బీ ఇన్ తెలుగు, ఇంగ్లీష్ అండ్ ఉర్దూ. ఇక నెక్స్ట్ జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి? సో ఏం జాబ్ చేయాలి అంటే ద జూనియర్ పంచాయతీ సెక్రటరీ షల్ డిచార్జ్ ద డ్యూటీస్ అండ్ పర్ఫార్మ్ ద రెస్పాన్సిబిలిటీస్ అసైన్డ్ టు ద పంచాయతీరాజ్ సెక్రటరీ అండర్ తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్ 2018 and any other duties and responsibilities entrusted by the government of commissioner Panchayati department so collector from time to time. So basics service conditions. So the current monthly consolidated remuneration is 28,719. ఓకే, సో మనకి జాయిన్ అయిన తర్వాత శాలరీ అనేది ముఖ్యంగా 28,719 రూపాయలు మాత్రమే ఇస్తారు. ఓకే, సో శాలరీ అయిన ఫస్ట్ జీతం మనకి 28,719 రూపాయలు. సో ద జూనియర్ పంచాయతీ సెక్రటరీ షల్ హ్యావ్ టు వర్క్ ఆన్ కన్సాలిడేటెడ్ రెన్యుమరేషన్ బేసిస్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 4 years. సో 4 సంవత్సరాల పాటు ఇదే జీతం అనేది ఉంటుంది. మనకి నెలకు 28,719 రూపాయల ప్రకారం చెల్లిస్తారు. సో ద అగ్రిమెంట్ విల్ బి రెన్యూడ్ ఎవ్రీ ఇయర్ బేస్డ్ ఆన్ యాన్యువల్ ఎవాల్యుయేషన్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద ఇండివిజువల్. సో మీరు జాయిన్ అయిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఓకే, అంటే ఆటోమేటిక్గా రెన్యువల్ చేస్తారు వాళ్ళే. ఇక ద సర్వీస్ ఆఫ్ దోస్ జూనియర్ పంచాయతీ సెక్రటరీస్ హూ షో సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్ విల్ బి రెగ్యులరైజ్డ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ 4 years as పంచాయతీ సెక్రటరీ. సో గ్రూప్ 4. ఓకే, సో మనకి గ్రేడ్ 4 కింద మిమ్మల్ని 4 సంవత్సరాల తర్వాత సో మీరు జనరల్ రెగ్యులర్ ఎంప్లాయ్గా మారిపోతారు. ఓకే, ఇక నెక్స్ట్ ద పర్ఫార్మెన్స్ విల్ బీ అసెస్డ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద గైడ్లైన్స్ ఇష్యూడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ బేసిస్ ఆఫ్ తెలంగాణ పంచాయతీరాజ్ యాక్ట్. సో మళ్ళీ చెప్తున్నానండి, ఇక్కడ 4 సంవత్సరాలు మాత్రం మీకు 28,719 రూపాయలు పే చేస్తారు. సో 4 సంవత్సరాల తర్వాత మిమ్మల్ని రెగ్యులర్ ఎంప్లాయీస్ తీసుకొని మీకు గవర్నమెంట్ పిఆర్సీ ప్రకారం పే చేస్తుంది. ఓకే, ఇక హౌ టు అప్లోడ్ ద అప్లికేషన్ ఫామ్. సో స్టెప్ 1 వచ్చేసి మనకి ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్
సో డెబిట్ కార్డు క్రెడిట్ ద్వారా అమౌంట్ అనేది పే చేయాలి. తర్వాత ఏమేమి అప్లికేషన్స్ కావాలో అవన్నీ కూడా అప్లోడ్ చేసి మీ సంతకము అదేవిధంగా ఫొటోస్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక నోట్స్ కంపల్సరీగా మీరు స్పోర్ట్స్ కోటా అనేది కంపల్సరీ ఉంటేనే అప్లై చేసుకోండి, లేకపోతే ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి అర్హులు కాదు. ఓకే, ఇక్కడ 10th మార్క్ లిస్టు, ఇంటర్ మార్క్ లిస్టు, డిగ్రీ మార్క్ లిస్టు, స్టడీసు, సో ఇవన్నీ కూడా మీరు అవసరమైనవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా ఫోటో, సంతకం కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఓకే, సో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ గురించి ఇచ్చాడు. సో ద క్యాండిడేట్స్ హూ హ్యావ్ అబ్టైన్డ్ డిగ్రీ త్రూ ఓపెన్ యూనివర్సిటీస్ ఆర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆర్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ ద ప్రూఫ్ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ గ్రాంట్స్ కమిషన్. ఓకే, సో వీళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. డిస్టెన్స్ ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్. The final selection for the post will be from among qualified candidates minimum 35 marks in each paper in written examination and in terms of instructions and guidelines issued on GO number 74. Okay, the selection of candidates to appointment to the post will be made by OMR based objective type examination. The applicants have to appear to written examination paper 1 and paper 2 of objective type, and the final selection will be made on terms and instructions. There will be negative marks for wrong answers marked in the objective test of paper 1, paper 2. So for each question for which a wrong answer is given by the candidate, 1/4 of the marks assigned to the question will be deducted as penalty to arrive at a corrected score. Okay, if a question is left blank, if no answer is marked by the candidate, there will be no penalty that question. Okay, సో మనకి 1/4 అనేది నెగిటివ్ మార్క్స్ ఉంటాయి కాబట్టి సోలో జాగ్రత్తగా మీరు తెలిసినవి మాత్రమే ఆన్సర్స్ అనేది చేయండి. So all the vacancies are district specific. So candidates will be selected as per vacancies available in district, nativity, merit and sports reservation. The appearance in both papers in the written examination as per rules is compulsory. Absence is any of the papers, both papers will automatically render the candidature as disqualified. So candidates who have to produce original documents of other particulars on the day of verification itself. Okay, the appointment of selected candidates will be subject to they being so found medically fit. సో ఇదండి. సో అయితే ఇవి తెలంగాణ స్టేట్ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి, వేరే వాళ్ళకి ఎవరికి కూడా అప్లై చేసుకోవడానికి వీలు లేదండి. ఓకే, సో స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మళ్ళీ చెప్తున్నానండి ఇక్కడ. సో పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1లో వచ్చేసి మనకి జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ, కల్చర్ అండ్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ. సో 100 క్వశ్చన్స్ ఉంటాయి. డ్యూరేషన్ వచ్చేసి 120 నిమిషాలు. మ్యాక్సిమం మార్క్ వచ్చేసి 100 మార్కులు. నెక్స్ట్ పేపర్ 2లో తెలంగాణ పంచాయతీ రాజ్ యాక్ట్ 2018, రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్, అదర్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇంక్లూడింగ్ దోస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100. సో డ్యూరేషన్ 120 నిమిషాలు. మ్యాక్సిమం మార్క్స్ 100. సో 100కి 35 మార్కులు అనేది కంపల్సరీగా 2 పేపర్లలో క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఇక సిలబస్ అనేది కింద ఇచ్చాడు, సో మీరు ఓపెన్ చేసి చూసుకోండి. మీకు డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. ఓకే, ఒక్క నిమిషం అండి, ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు ఇప్పుడు రివీల్ చేస్తాను. ఇక దీంట్లో చూసినట్లయితే మనకి ఇక్కడ చూడొచ్చు. సో వేకెన్సీస్ నోటిఫైడ్ అండర్ స్పోర్ట్స్ కేటగిరీ. సో ఏ స్పోర్ట్స్ కింద ఎన్ని ఖాళీలు ఇవ్వడం జరిగింది అనేది ఇక్కడ చూసినట్లయితే మనకు సో ఆదిలాబాదు 6 ఖాళీలు ఇచ్చారు. సో భద్రాద్రి కొత్తగూడెం 7 ఖాళీలు, జగిత్యాల 5, జన్గాన్ 4, జయశంకర్ భూపాల్పల్లి అండ్ ములుగు 6, సో జోగులాంబ గద్వాల్ 3, కామారెడ్డి 8, కరీంనగర్ 4, ఖమ్మం 9, సో ఆసిఫాబాద్ 4, మహబూబాబాద్ 7, మహబూబ్ నగర్ అండ్ నారాయణపేట్ 10, సో మంచిర్యాల 4, మెదక్ 6, సో మేడ్చల్ 0, నాగర్ కర్నూల్ 6, నల్గొండ 13, నిర్మల్ 6, నిజామాబాద్ 8, పెద్దపల్లి 3, రాజన్న సిరిసిల్ల 3, సో రంగారెడ్డి 7, సంగారెడ్డి 8, సిద్దిపేట 6, సూర్యాపేట 6, వికారాబాద్ 8, వనపర్తి 3, వరంగల్ రూరల్ 5, వరంగల్ అర్బన్ 1, సో యాదాద్రి భువనగిరి సో 6. సో 172 పోస్టులకు గాను ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఓకే, ఓకేనండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం చెప్తాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోండి.